హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ స్టార్ట్ అవగానే మనం వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేస్తాం కదండి. దానిలో భాగంగానే గుమ్మడికాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈరోజు చూద్దామండి. మనం ఎన్ని గుమ్మడికాయలు తీసుకుంటే అన్ని గుమ్మడికాయలని పైన కొత్తగా వాడని స్క్రబ్బర్తో కొంచెం పైన బూడిదంతా పోయేలాగా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి అంత బాగా వస్తాయి అన్నమాట. చాలా ఓపికగా కోసుకోవాలన్నమాట గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా. ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలన్నిటినీ ఏదైనా బౌల్లో వేసుకుని వాటిలో సరిపడా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా పసుపు ఉప్పు వేసి బాగా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి అందులో ఉండే చెమ్మ అనేది బయటకు వస్తుంది, పసుపు ఉప్పు వేసి కలపడం వల్ల. ఇలా కలుపుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఏదైనా ఒక క్లాత్లోకి అయితే వేసేసుకోవాలండి. ముక్కలన్నీ కూడా క్లాత్లోకి వేసుకున్న తర్వాత లాగి గట్టిగా మూట కట్టుకోవాలి. దగ్గరగా మూట కట్టినట్టు కట్టి దానిపైన రాత్రంతా ఏదైనా బరువు పెట్టేసి వదిలేయాలి. ఆ బరువుకి అందులో ఉండే చెమ్మ పూర్తిగా మనకి డ్రైన్ అయిపోతుందనమాట. ఇలా పెట్టడం వల్ల మార్నింగ్ కల్లా మనకి చెమ్మ అనేది ఉండదు ముక్కల్లో. చూసారు కదా ఎంత వాటర్ అయితే వస్తుందో. ఈ విధంగా మనకి ముక్కల్లో ఏదైనా ఉంటే ఆ బరువు పెట్టడం వల్ల మార్నింగ్కి ఇంకా క్లియర్ అయిపోతుందనమాట. ఇలా లాగిపెట్టి కట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ఇంట్లో ఉండే ఏదైనా రాయి అలాగే బరువు ఏదైనా పెట్టుకుంటే మార్నింగ్ కల్లా మనకి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది మార్నింగ్ కల్లా డ్రైన్ అవుతుందండి. ఇప్పుడు మనం దీనిలోకి మినప రుబ్బు కోసం మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. మినపప్పు చాలామంది కొలత వేస్తారు. అంటే కుంచుడు ముక్కలైతే ఒక 2 తవ్వల పప్పు అలా వేసుకుంటారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మామూలుగా మనకి కొలత తెలియకపోయినా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. రాత్రి నానబెట్టిన మినపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా గట్టిగా గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. అందులో రుచికి సరిపడినంత మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కడా కూడా సాల్ట్ అనేది వాడకూడదండి. సంవత్సరం పొడవునా నిలవ ఉండేవి కాబట్టి మనకి కల్లుప్పు వాడుకుంటే బాగుంటాయి, రుచి కూడా బాగుంటుంది. మనకి ఈ పప్పు అయితే మనం రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కారం కోసం పండుమిర్చి అలాగే ఈ విధంగా కొంచెం లైట్గా ఇందులోనే ఉప్పు కూడా వేసుకుని మిరపకాయలన్నీ కూడా మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి డ్రైన్ అయిపోయిన ముక్కల్లోకి మార్నింగ్కి ఇలా డ్రైన్ అయిపోయి ఉంటాయి కదా, ఇందులోకే మనం పక్కన ఆడిపెట్టుకున్న మినప ఉరుము మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇందులోకే సరిపడా మనం కారం ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో మిక్సీ పట్టుకుని అది కూడా రుచికి సరిపడినంత వేసుకోవాలి. మనం టేస్ట్ అయితే చూసుకోవచ్చండి. ఎక్కడా కూడా మనం కొంచెం వేసుకుని సరిపోయిందా లేదా, అలాగే స్పైస్ అలాగే ఉప్పు ఇవన్నీ కూడా సరిపోయినాయా లేదా మనం చూసుకోవచ్చు. టేస్ట్ చూసుకుని అప్పుడు మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇక్కడ మినపరుబ్బు అయితే ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే. చాలామంది గుల్లగా తింటారు, కొంతమందికి కొంచెం మినప ఉరుము అనేది తగులుతూ ఉంటే ఇష్టపడతారు. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనకి వడియాలను పెట్టడానికి ఏ విధంగా అయితే మనం వంట చేసుకుని చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటే మనకి గుమ్మడికాయ ముక్కలు అనేవి కొంచెం లోపలికి వెళ్తే వడియం అనేది బాగుంటుందన్నమాట. ఈ విధంగా అయితే కొలత లేకుండా ఈ విధంగా పెట్టుకుంటారు కొంతమంది. నేను ఆ విధంగా చూపించానండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం వడియాలు పెట్టేసుకోవడమే. ఏదైనా పల్చటి సిల్క్ క్లాత్ మీద పెట్టుకుంటే మనకి త్వరగా అనేది వచ్చేస్తుంది. చాలా బాగుంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఒక కాయ అలాగే 2 కాయలు ఉన్నా కూడా మనం ఈ విధంగా ఎవరిని అడగకుండా కూడా సింపుల్గా కొలత తెలియకపోయినా ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటాయి.